ఫస్ట్ రెండోది ఏంటంటే ఫిలాసఫీనే కరెక్టే. అదే ఆ ఫిలాసఫీ నాకు ఎప్పుడు అర్థం కాదు. తర్వాత ఇక్కడ ఒకటేంటంటే ఇన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, నేనేం వాటిని కొట్టిపారేయటల్లా, అవకాశం ఉంది అలా జరగటానికి. కానీ నేను కొంచెం స్టాండర్డ్ గా తీసుకునేది ప్రదీప్ గుప్తా అని చెప్పి మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిందే, యాక్సిస్ మై ఇండియా. అవును, అది కొంత రిలయబుల్ ఎగ్జిట్ పోల్. అది వచ్చిందో లేదో నేను చూడలేదు, అది వస్తే గనక కొంత లేట్ గా ఇస్తున్నాడు. అతను చేయలేదండి, ఇవ్వలేదు. ఎందుకంటే పోయినసారి ఆయన సారీ చెప్పాడు ప్రజలకి, నేను చేసిన సర్వే తప్పైంది అని సారీ చెప్పాడు. ఈసారి అతన్ని రాలేదు రిపోర్ట్. మరి సారీ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఏదో సర్వే చేశాడు, అది కరెక్ట్ అయింది. చెప్పాడు అది రవి చెప్పాలి, రవికి నువ్వు ఐడియా ఉంటుంది. అది నాకు తెలిసి అయితే సారీ చెప్పినాక ఆయన మళ్ళీ చేయలేదు. ఎనీవే మీరు చెప్పండి. ఓకే, యా సరే. ఇప్పుడు దీని పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ ఒకటేంటంటే, నేను మీరు అడిగిన అన్ని ప్రశ్నలు, రాహుల్ గాంధీ గురించి మీరు అడిగారు, మన దయాకర్ కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ రాహుల్ గాంధీని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నంతగా, అంటే రాహుల్ గాంధీ మేజర్ ఇష్యూ ఎక్కడుందంటే సర్ లాంటివి మాట్లాడతారు, తర్వాత లేకపోతే జనరల్ ఇష్యూస్ చాలా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన వేగ్ గా ఉంటారు. ఈ జనాలకి మేజర్ ఇష్యూస్ లాస్ట్ ఎలక్షన్ లో బీజేపీ 240 సీట్లకు ఎందుకు పరిమితం అయిందంటే, ఓట్లు పట్టలేకపోతున్నాడు. అదే నిరుద్యోగం మేజర్ గా 240 సీట్లకు బీజేపీ పరిమితం అవడానికి ధరల పెరుగుదల, నిరుద్యోగం, ముఖ్యంగా నిరుద్యోగం ఈ మేజర్ రీజన్స్. బీహార్ లో ఈ పెద్ద ఇష్యూస్, మైగ్రేషన్. ప్రతి 100 ఫ్యామిలీలో 25 ఫ్యామిలీలు మైగ్రేషన్ తాలూకు ఎఫెక్ట్ ఉంది వాటి మీద. సో ఇంత ఎఫెక్ట్ ఉన్న చోట ఆయన అన్ని ఇష్యూస్ వదిలేసి అక్కడ లోకలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆర్థిక అంశాలు చాలా కీలకమైన అంశాలు అవి వదిలేసి వేగ్ గా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళటం రాహుల్ గాంధీ తాలూకు మేజర్ ఫెయిల్యూర్. ఎకనామిక్ గా బహుశా నాకు తెలిసి ఆయనకి తెలియకుండా ఉండదు, ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనేది ఆయన కూడా తెలిసి ఉండాలి నేను అనుకోవటం ఇన్నిసార్లు జరిగిన తర్వాత. కానీ ఆయన ఎకనామిక్ గా ప్రత్యామ్నాయ విధానాలు చెప్పకుండా, బీజేపీ నా విధానాల్లో మేజర్ గా విధానాల్లో పోయి ఎండగట్టకుండా ఎందుకు చేస్తున్నా అంటే బహుశా ఆయన విధానాలు కూడా అయ్యాయి ఉండాలి. ఇది నా డౌట్. ఎందుకంటే ఆయన ప్రత్యామ్నాయ విధానాలు ఏం చెప్పడం లేదు, నాకు ఇది ప్రత్యామ్నాయం ఉంది, నేను ఇది చేస్తాను. అదే నేను అంటున్నా, ఎంతసేపు ఓట్ చోరు లేకపోతే ఆర్ఎస్ఎస్ విధానాలని విమర్శించడము ఈ రెండింటితోనే వెళ్తున్నారు. కానీ లోకల్గా ఉండే వాటిని రాహుల్ గాంధీ అందిపుచ్చుకోకపోవడం అనేది అక్కడున్న పొత్తు పెట్టుకున్న స్థానిక ప్రాంతీయ పార్టీకి కూడా మైనస్ అవుతుందనే చర్చ అయితే ఉన్నది. అది సరే, దయాకర్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో కూడా మాట్లాడుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ ఫెయిల్యూర్, మేజర్ ఫెయిల్యూర్. ఆయన ప్రత్యామ్నాయ కరెక్ట్. ఆఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ప్రతిసారి దేశంలో మార్పు జరగాలి, మంచి లీడర్షిప్ రావాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలని ప్రజాస్వామికవాది కోరుకుంటాడు. అది బీజేపీ కాంగ్రెస్ పక్కన పెడితే బలమైన ప్రతిపక్షం ఉండాలి. అన్ఫార్చునేట్లీ బలమైన ప్రతిపక్షాన్ని మనం ప్రజలు అందుకోలేకపోతున్నారు. దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. బలమైన ప్రతిపక్షం ఎప్పుడవుతుంది, ప్రతిపక్షమైనా బలమైన ప్రతిపక్షంగా అవ్వాలంటే అది మేజర్ గా జనాల ఎజెండా తన ఎజెండా చేసుకోవాలి. కరెక్ట్. జనాల ఎజెండాల అంశాలు ఏంటి ఈ రోజు? ఆ విషయంలో కమ్యూనిస్టులు ఫెయిల్ అయ్యారు, కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ జనస్వరాజ్ పార్టీ దగ్గరికి వస్తే అది ఓట్లు చేర్చడానికి వచ్చిందనే పార్టీ ఉంటుంది. ఇందాక మీరు చెప్పిన దానిలో ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, జనరల్ గా దీనిలో బీజేపీకి ఇది మోడస్ ఆపరెండి. ఎప్పుడు చిన్న చితక పార్టీలని చాలా వాటిని అడ్డం పెట్టుకుని ఓట్లు చీల్చేయడము, అది ఎంఐఎం తో కూడా చేసింది చాలా సార్లు. ఎంఐఎం మీద కూడా అదే ఆరోపణ కదా ఉంది. వేరే రాష్ట్రాల్లో ఎంఐఎం తో కూడా ఇదే రాజకీయం ఉంటుంది. ఇప్పుడు బీహార్ లో కూడా ఉంది కదా, బీహార్ లో కూడా ఎంఐఎం కొంత చేసింది. కాకపోతే ఏంటంటే ఆశ్చర్యకరంగా ఈసారి వాళ్ళు ఇండియా కూటమిలో చేరతానంటే తేజస్వి యాదవ్ అడ్డపడ్డాడు ఎంఐఎం. బహుశా ఎందుకంటే ఇండియా కూటమిలో ఆయన చేరతానని ఆయన ఉద్యోగం పోయింది. ఇక్కడ ఈ జనస్వరాజ్ పార్టీ వచ్చింది కదా ఉద్యోగం, ఓట్లు తెలుసు. ఆయన ఉద్యోగం పోయిన తర్వాత బహుశా ఏదైనా కానీ ఏంటంటే ఆయన సరే ఇదేంటంటే వెస్ట్ బెంగాల్ లో ఎంఐఎం తాలూకు చీఫ్ ఆయన గతంలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఈ పార్టీ సరిగ్గా లేదు, మనం బీజేపీని గెలిపించే పని చేస్తున్నాం అని చెప్పి ఆయన రిజైన్ చేయడం కూడా జరిగింది. ఆయన ఓపెన్ గానే మాట్లాడాడు అప్పుడు. కరెక్ట్. కానీ ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బలహీనపడింది ఎంఐఎం, తెలంగాణ కూడా చాలా బలహీనపడింది బేస్ లో కూడా. సరే ఇది ఒకటి మామూలు మోడస్ ఆపరండి బీజేపీది, ఎప్పుడు ఓట్లు తీర్చేది తెలివైన పని చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మనమే తప్పట్టాల్సిన అవసరం లేదు సార్, అది రాజకీయం. ఇది మామూలు రాజకీయంగా అయితే చేసుకోవటం లేకపోతే కూరుకోవటం లాగా తప్పితే. సరే తర్వాత ఏంటంటే రాహుల్ గాంధీ ఇది కనుక జరిగితే కనుక ఈ ఎలక్షన్ కనుక ఓడిపోవటం అయితే బయట సంగతులు రాహుల్ గాంధీ తర్వాత ఇదేమో కానీ ఇండియా కూటమిలో మేజర్ క్రైసిస్ అది. కరెక్ట్. రైట్. పాపరావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. పాపరావు గారు సంఘం మీరు విన్నారు కదా ఇప్పుడు దయాకర్ గారు చెప్పింది.